ఏపీలో డిఎస్సి నియామకాల వివాదం మళ్లీ రగులుకుంది. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై పూర్తయి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్రమాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అభ్యర్థులతో కలిసి వైసీపీ ఆందోళనలు, రీలే దీక్షలు చేపడుతూ ఉంటే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. మరోవైపు డిఎస్సి ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. అసలు డిఎస్సిలో ఏం జరిగింది? వివాదం ఎందుకు మొదలైంది? డిఎస్సి వివాదం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అభ్యర్థులతో కలిసి ఆందోళన బాటపట్టింది. రిలే దీక్షలు, నిరసనలు నిర్వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కూడా వైసీపీ కోరుతోంది. మరి అసలు ఈ డిఎస్సికి ప్రభుత్వం ఎన్ని పోస్టులు ప్రకటించింది? 16,347 టీచర్ పోస్టుల భర్తీకి 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదలైంది. లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించారు. 2025 జూన్ 6 నుంచి జూలై 2 వరకు డిఎస్సి పరీక్షలు జరిగాయి. అంటే పరీక్షలు పూర్తయి ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు నియామకాలపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పరీక్షల తర్వాత ఆన్సర్ కీ, ఫలితాలు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్లో 15,941 మందిని ఎంపిక చేశారు. మొత్తం 16,347 పోస్టుల్లో 15,941 పోస్టులు భర్తీ కాగా 406 పోస్టులు మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. అంటే నియామకాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు అదే ప్రక్రియపై ఆరోపణలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఇక్కడే డిఎస్సిపై అసలు రాజకీయ రగడ మొదలైంది. పేపర్ లీకు, నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. డిఎస్సి ప్రక్రియ నిబంధనల ప్రకారమే పూర్తి పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఆ లిస్ట్ లో మాకైతే ఆశ్చర్యం, మీకు అవసరమేమో, మాకైతే ఆశ్చర్యం. 1వ ర్యాంకులో ఉన్న ఆ నవీన్ పురం అనే క్యాండిడేట్ పేరు ఇందులో లేదు పాపం. 2వ పేరులో ఉన్న కోలా రామాంజనేయులు సుబ్బారావు గారి కుమారుడు, అతను ఇక్కడ మొదటి ర్యాంక్ లోకి వచ్చాడు. ఇదంతా మీ డాక్యుమెంట్సే, ప్రభుత్వం డాక్యుమెంట్సే ఇవన్నీ కూడా ఆఖరి. మరి ఒక మనిషి 1వ ర్యాంక్ సంపాదించిన మనిషి ఉద్యోగం రాకుండా 2వ ర్యాంక్ వచ్చిన మనిషి మీద మొదటి ర్యాంక్ మీరు మార్చడానికి దారి తీసిన పరిస్థితులు ఏంది? అదే కదా మేము సమాధానం అడుగుతా ఉండేది. ఏంటిది మీకు క్లారిఫై చేయమంటున్నాం కదా. నాకు బహుశా సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తుకున్నంత వరకు ఆ మొదటి నవీన్ అనే అబ్బాయి కోర్టు కూడా పోయేట్లున్నాడు. నాకు ఉద్యోగం రాలేదు, నా ఉద్యోగం రావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానని చెప్పాడు. ఆ అబ్బాయి స్కూల్ టీచర్ ట్రైనింగ్ పొందిన అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అక్కడ, కనుక అతను కూడా ఆశ చేశాడు. మీ దగ్గర అఫిడవిట్ వేశారులే అనుమానం నాకు ఇంతవరకు. డిఎస్సి నియామకాలు పూర్తయి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినా వివాదానికి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. వైసీపీ ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం వాటిని ఖండిస్తుంది. ఓవైపు సిబిఐ విచారణకు డిమాండు, మరోవైపు డిఎస్సి పూర్తిగా పారదర్శకమన్న ప్రభుత్వ వాదన. అభ్యర్థుల ఆందోళనలు, రాజకీయ పార్టీల ఆరోపణల మధ్య డిఎస్సి వ్యవహారం మరింత హాట్ గా మారుతుంది. మరి డిఎస్సిపై ఆరోపణల్లో నిజమెంత? ప్రభుత్వ వివాదానికి ఎలా చెక్ పెడుతుంది?